మైక్రో ఫైనాన్స్ కేసులో రోజుకొక ట్విస్ట్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది మాత్రం ఒక డౌట్గానే ఉంది. ఈ మధ్య కాలంలో కొంతమంది బాధితులు మేము అమౌంట్ ఇంత పెట్టాము అంత పెట్టాము అంటూ కూడా బయటకు వచ్చి మాట్లాడినది కూడా మనం చూసాం. అండ్ ఇంకా మంగ్లీకి సంబంధించి కూడా చాలా మంది చాలా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. మంగ్లీ అసలు ఈ ఫైనాన్స్ స్కామ్లో ఉందా లేదా, తను బ్యాన్ చేయాలంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి రీసెంట్గా ప్రత్యూష రాథోడ్ బయటకు వచ్చి తనతో ఫోన్ కాల్ మాట్లాడించారు ప్రెస్ ముందు. తను ఏం మాట్లాడింది ఏంటి అనేది మనం క్లియర్గా చూసాం. మనతో పాటు లైవ్లో ప్రత్యూష రాథోడ్ జాయిన్ అవుతున్నారు. క్లియర్గా అసలు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి సంబంధించి తనకి ఏం తెలుసు, మంగ్లీతో ఎప్పటి నుంచి తనకి పరిచయం, ఇవన్నీ కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి సడన్ గా మీరు మంగ్లీ విషయంలో ముందుకు వచ్చి మాట్లాడారు? చాలా క్లోజ్ గానే మాట్లాడినట్టు అనిపించింది ఫోన్ కాల్ చూస్తే. ఎప్పటి నుంచి పరిచయం మీకు? యాక్చువల్లీ నేను నా పేరు ప్రత్యూష రాథోడ్. నేను గ్రూప్ 1 యాస్పిరెంట్ యాక్చువల్‌గా. గ్రూప్ 1 విషయంలో ఓకే. స్టూడెంట్స్ విషయంలో మాట్లాడుతూనే ఉంటాను. అయితే ఈరోజు నార్మల్‌గా నేను చాలా మంది బాధితులు నష్టపోయినారు కదా! అసలేంటి? ఎందుకు నష్టపోయారు? అసలు ఇది ఏంటి అన్నట్టు నేను ఉస్మానియా యూనివర్సిటీకెళ్ళాను. అయితే నాకు మంగ్లీ అక్క నార్మల్‌గా మా గిరిజనులలో అందరికి ఎలా తెలుసో నాకు అట్లాగే తెలుసనమాట. లైక్ అంత ఆఫెన్‌గా నాకేం ఫోను చేస్తూ ఉండరు. నాకు నార్మల్‌గా అక్క తెలుసు. అండ్ నిజం చెప్పాలంటే తను అంటే షీ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. షీ ఈస్ వెరీ ఓకే. గుడ్. వెరీ గుడ్ స్పీకింగ్. నార్మల్‌గా మంచిగానే మాట్లాడతారు. నాతో కూడా మంచిగానే మాట్లాడతారు. ఎవరు ఫోను చేసినా మంచిగానే మాట్లాడతారు. అయితే నాకు అక్క దగ్గర నుంచి మార్చ్ 25థ్ లైక్ అక్క వాస్ వెరీ డిసప్పాయింటెడ్. ఒక స్టేటస్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే నేను అప్పుడు అడిగాను అక్కని, "అక్క ఏమైంది? అంటే అలా ఉండకండి. స్ట్రాంగ్ ఉండండి. ఏం కాదు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్" అని చెప్పాను. అప్పుడు అక్క నాకు ఫోను చేసి ఏమన్నారంటే, "నాకు దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదమ్మా. నా గురించి అసలు ఎవరు అంటే ముందుకొచ్చి కొంచెం ప్రెస్ మీట్ పెట్టండి. నేను సెలబ్రిటీని. సో, నేను బయటకొచ్చి మాట్లాడలేను. మీడియా నన్ను టార్గెట్ చేస్తది. సో, మీరెలా అయినా మాట్లాడండి" అని చెప్పి అక్క చెప్పారు. అప్పుడు కూడా నేను అక్కకి ఏం చెప్పానంటే, "అక్క సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని ఉంటది. ఆ ప్రెస్ క్లబ్‌లో నీ ఫ్యాన్స్ క్లబ్ ఎవరన్నా ఉంటే లేకపోతే బయట చాలా మంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళని పిలిచిన అంటే జనాలు చూపించుకోవాలి, అకామిడేట్ చేసుకోవాలి కాబట్టి మొబిలైజ్ చేసుకోవడం కష్టం కాబట్టి అక్క యూ కెన్ ఇనిషియేట్ ఎ ప్రెస్ మీట్" అని చెప్పాను. "ఇఫ్ యూ ఆర్ నాట్ రాంగ్ యూ ప్లీజ్ ఇనిషియేట్ ఎ ప్రెస్ మీట్" అని చెప్పాను. అది నా లాస్ట్ కాల్ అన్నమాట అక్కతో. ఓకే. తర్వాత సడెన్‌గా నిన్నటి వరకు కూడా అక్క నాకేం ఫోను చేయలేదు. టుడే నేను ప్రెస్ మీట్‌లో ఉన్నాను. యాక్చువల్‌గా అక్కడికెళ్ళాక నేను చాలా మంది ఎవరెవరు చనిపోయారు, ఏంటి అసలు ఈ మైక్రో ఫైనాన్స్ గురించి అసలు ఏం జరుగుతుంది అని వెళ్ళాను. ఎందుకంటే నేను ఒక గిరిజన బిడ్డని. నాకు తెలుసు ఎంత కష్టపడితే డబ్బులొస్తాయనేది. ఎంత ఎంత అంటే ఎంత కష్టపడితే ఈరోజు ఇలా ఉంటామని. అండ్ మోరోవర్ ఈ మంగ్లీ అక్కని కాదు గానీ మైక్రో ఫైనాన్స్ అనే ఒక కేస్ వల్ల చాలా మంది గిరిజనులు నష్టపోతుంటే, ఇది మా గిరిజన నాయకుల మధ్యలో ఒక డిస్కషన్ కావాలి. ఎలా అంటే ఇప్పుడు నష్టపోయిన బాధితుల పక్షాన నిలబడకుండా చాలా మంది సో కాల్డ్ గిరిజన నాయకులు చెండాలంగా వాళ్ళు పిచ్చి పిచ్చిగా నచ్చినట్టు బాధితులకు అండగా ఉండకుండా ప్రెస్ మీట్‌లో ఏది పడితే అది మాట్లాడుతున్నారనమాట. అది కరెక్ట్ కాదనిపిచ్చింది. ఇప్పుడు నా జాతి అనేది కొంచెం డైవర్షన్‌లో పోతున్నప్పుడు డెఫినిట్‌గా మనలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు బయటకొచ్చి వాళ్ళని లెట్ మీ ట్రై టు స్పీక్ విత్ దెమ్ అని అనిపిచ్చింది. సో, అట్లాగే నేను బయటకొచ్చి ఆళ్ళతో మాట్లాడడం జరిగింది. సో, అక్కడికెళ్ళాను. అక్కడికెళ్ళినప్పుడు అక్క నాకు ఒక 2, 3 టైమ్స్ ఫోను చేశారు. మరి ఏ విషయం గురించి ఫోను చేశారో నాకు తెలీదు. అక్క వాస్ కాలింగ్ మీ కంటిన్యూయస్‌లీ. సో, అక్క మెసేజ్ చేసినప్పుడు నా పక్కనున్న వాళ్ళు చూసారనమాట. ఎందుకంటే అక్క పేరు నా దాంట్లో సేవ్ అయ్యి ఉంటది. చూసి అప్పుడు "వై యూ నాట్ కాలింగ్? యూ కాల్ వన్స్" అని అంటే నేను చేద్దామా? వద్దా? అని ఆలోచించాను. బట్ స్టిల్ నేను కాల్ చేశాను. అక్క నాతో చాలా, చాలా అంటే చాలా పొలైట్‌గా మాట్లాడుతదండి టు బి వెరీ హానెస్ట్. అండ్ థాట్ రెస్పెక్ట్ తను నన్ను "నీకు వీళ్ళు తెలుసా? ఎవరో తిరుమలేష్ రెడ్డి అనుకుంటా. నీకీయన తెలుసా?" అని నన్ను అడిగారు అక్క. తెలుసా అని అడిగితే నేను చెప్పాను, "నాకు తెలీదక్క. మీరే ఎమ్మెల్యేస్ మీరు రీసెంట్‌గా చెప్పారు కదా! ఒక ఎమ్మెల్యే బర్త్‌డేకెళ్ళానని" ప్రెస్ మీట్‌లో అక్క చెప్పారు. నాకు తెలీదు. నేను ఒక ఎమ్మెల్యే బర్త్‌డేకెళ్ళినప్పుడు నాకలా తెలుసు వీళ్ళని అక్క ఒక ప్రెస్ మీట్‌లో చెప్పారు. సో, నేను అదే చెప్పాననమాట. "అక్క మీకే వాళ్ళు తెలిసుంటారు. నాకు తెలీదు. నేను ఒక నార్మల్ సామాన్య కుటుంబం అనమాట. ఆహ్, నేనెందుకు చెప్తాను అక్క. నాకు తెలియదక్క" అని చెప్పాను. సో, అప్పుడే అక్క అలా మాట్లాడుతున్నారు. మాట్లాడాక లైక్ ఒక కాసేపయ్యాక నాకు మళ్ళీ ప్రెస్ మీట్ మొత్తం అయిపోయాక ఎవరో ఒక నంబర్ నుంచి కాలొచ్చింది. తిరుమలేష్ రెడ్డి అని చెప్పి.
అని అన్నారు. మంగ్లీ గారిని నేను ఆల్రెడీ కలిసానండి. ఆ ప్రెస్ మీట్‌లో ఎందుకు నేను తెలీదని చెప్తున్నారు అని అంటున్నారనమాట. ఓకే. సో, ఇంతే అండి జరిగింది. అంటే నాకు తనకు అంటే ఐ డోంట్ నో మచ్ లైక్ నార్మల్‌గా తెలుసు నాకు మేబీ అక్క మేబీ అందరికి ఫోను చేసి నా గురించి మాట్లాడండి, నా గురించి మాట్లాడండి అని ఎలా అడుగుతుందో అలా మేబీ తను నాకు గూడా ఫోను చేసి ఉంటది. బట్ ఐ ప్రిఫర్ టు స్టే ఆన్ ద విక్టిమ్ సైడ్ అండి అంతే. ఓకే. మీరు అంత క్లోజ్ కాదు మంగ్లీకి. లేదండి. నాకంత క్లోజ్ ఏం కాదు. నేను జస్ట్ హానెస్ట్ పరిచయం. జస్ట్ ఇప్పటి వరకు పరిచయం. ఎప్పుడు నేను ఇప్పటి వరకు గూడా ఎప్పుడు నేను అక్కని కలవలేదండి. నాట్ ఎప్పుడు? ఇప్పటి వరకు ఓకే. సంపత్ నాయక్‌ని మీరు కాంటాక్ట్ చేసారా? సంపత్ నాయకే కాదు. యాక్చువల్‌గా సంపత్ నాయక్ ఏంటంటే నార్మల్‌గా మా గిరిజనులలో ఉస్మానియా యూనివర్సిటీలో సంపత్ నాయక్ గారు కానివ్వండి, అశోక్ రాథోడ్ కానివ్వండి, ఇంకా చాలా మంది ఇప్పుడు బీజేపీలో వర్క్ చేసే మా కళ్యాణ్ నాయక్ కానివ్వండి. సో, ఇలా చాలా మంది ఉన్నారండి. లైక్ కరాటే రాజు నాయక్ అని, శరత్ నాయక్ అని చెప్పి ఇలా చాలా మంది వీళ్ళంతా కమ్యూనిటీలో నోన్ నాయక్స్ అంటారు కదా! అలా అన్నమాట. సో, ఇందాకే ఓకే. సంపత్ గారు కానివ్వండి అందరూ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్‌లో. నేను గూడా అన్నీ చూస్తున్నాను. బాధితులను అక్కడికెళ్ళినప్పుడు నేను డైరెక్ట్‌గా చూసాననమాట. వాళ్ళు చూపిచ్చిన ఫోటోస్ అవన్నీ చూసాను. సో, ఇన్ దట్ రెస్పెక్ట్ ఐ నో సంపత్ గారు. నాకు ఫస్ట్ నుంచే తెలుసు. కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను మీడియా వాళ్ళు మాట్లాడినందుకు వెళ్ళాను. మీడియా వాళ్ళు దే రిక్వెస్టెడ్ మీ టు గివ్ అన్ వాయిస్ ఆన్ థిస్ అండి. సో, ఓకే. ఐ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ సో వెళ్ళానంతే. ఓకే. అంటే మీడియా ముందుకు మీరు ఏం మాట్లాడదామని వచ్చారు? మంగ్లీ మీకు యాహ్! అంటే కాల్ చేశారు. నా గురించి కొంచెం పాజిటివ్‌గా మాట్లాడండి. ఈ స్కామ్‌కి నాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడండి అని చెప్పేశారు అని చెప్పేసి చెప్తున్నారు. హ్మ్. మీరు మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడదాం అనుకున్నారు? మీడియా ముందు యాహ్! ఇప్పుడు మంగ్లీకి కాల్ చేసి మంగ్లీని కొంచెం లాక్ చేసినట్టుగా అనిపించింది. సో, ఎందుకు చేశారు? వెరీ ఫస్ట్ థింగ్ నేను మంగ్లీ గారికి కాల్ చేయలేదు. మంగ్లీ ఓకే. గారు నాకు 2, 3 సార్లు ఫోను చేస్తే నేను ఫోను ఎత్తలేదు. కాల్ మీ అని కూడా మెసేజ్ చేశారు. నేను కాల్ కూడా ఎత్తాలనుకోలేదు. యాక్చువల్‌గా మంగ్లీ గారు ఫోను చేసినప్పుడు నా ఫోను పక్కనుండే వాళ్ళు చూసి అక్కడ కాల్ మీ మంగ్లీ అక్క కాల్ మీ అని మెసేజ్ వస్తే అప్పుడు నేను చేశాను. మంగ్లీ అక్కకి చేసిన విషయం వాస్తవమే. కానీ అక్క ఫోను ఎత్తినంబడే ఇలా "నీకు వీళ్ళు తెలుసా ప్రత్యూష వాడు అలా" అని ఇలా అన్నది. ఒక వర్డ్ అన్నది ఏదో. సో, ఓకే. ఆ వర్డ్‌ని మీడియా వాళ్ళు దే వర్ యూజింగ్ ఇట్. నేను మీడియా ముందుకి రావడానికి రీజన్ ఏంటి అంటే, నష్టపోయిన వాళ్ళు గూడా బాధితులు మా గిరిజన వాళ్ళే. 80% ఆఫ్ ద పీపుల్ మా గిరిజన వాళ్ళే. నష్టపోయిన వాళ్ళు. సో, నా వెర్షన్ ఏంటంటే, మీరు మంగ్లీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, మనం ఉండాల్సింది బాధితుల పక్షాన. అట్లాంటిది మంగ్లీ గారు ఎందుకు రమావతి మధు మీద కంప్లెయింట్ ఇవ్వలేదు? ఫస్టే వెళ్లి రమావతి మధు అనే పర్సన్ మీద మంగ్లీ గారు కంప్లెయింట్ ఇచ్చి, నా పేరు వాడుకొని చాలా మందితో డబ్బులు వసూలు చేశాడంట అని కంప్లెయింట్ ఇవ్వాల్సింది. లేకపోతే నష్టపోయిన బాధితులని కనీసం ఒక 10 మందినైనా కలిసే ప్రయత్నం చేసుంటే బావుండేది కదా! మంగ్లీ గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు తప్పు చేయలేదని మీరు మీడియా ముందు ఎంత గింజుకున్నా ఏం లాభం చెప్పండి? బాధితులు ఏమంటున్నారు? మంగ్లీ గారి పేరు నమ్మే మేము అంటే మంగ్లీ గారిని వాళ్ళెంత నమ్మింటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసుంటారు. సో, దట్ ఈస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అండి. నేను ఇప్పుడు గూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు వెళ్లి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి. నాకెటువంటి సంబంధం లేదని మీరు వాళ్ళకెందుకు సంజాయిషీ చెప్పుకోలేకపోతున్నారు? మీరెందుకు రమావత్ మధు మీద కంప్లెయింట్ ఇవ్వలేదు? ఆహ్, అసలు అసలు దీనికి సంబంధం లేని ఎవరో శ్రీముఖి అనే ఒక పేరుని కూడా ఇందులో వాడారు మీరు. ఎందుకు వాడుతున్నారు? ఇప్పుడు మంగ్లీ గారు శ్రీముఖి అనే పేరుని వాడారు. శ్రీముఖి ఎవరో గాదండి. తను గూడా మా గిరిజన బిడ్డే. కానీ తన పనేదో తను చేసుకుంటూ పోతుంది. అది మీరు నా చెల్లెల్ని, నా తమ్ముడిని ఎందుకు లాగుతున్నారు అని 10 సార్లు చెప్తున్నారు మీడియా ముందు. మరి మీ చెల్లెల పేరు ఇంద్రావతి చౌహాన్ అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? అంటే మీ చెల్లెలు ఒక ఆడపిల్ల. మీ చెల్లెలా ఆడపిల్ల అలా శ్రీముఖి గారు గూడా ఆడపిల్లే గదా! ఎందుకు అంటే ఎవరో అని వై యూ బ్రింగింగ్ దీస్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అనేది నా క్వెషన్ అండి అంతే. ఓకే. రైట్. సో నేను సంపత్ నాయక్ అక్కడికెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పండి. సంపత్ నాయక్ కాల్ తీసుకున్న తర్వాత తను కాల్ కట్ చేశారు. ఏం మాట్లాడలేదు. అవునండి. యాక్చువల్‌గా సంపత్ నాయక్ వెర్షన్ ఏంటంటే, సంపత్ ఫోను చేసి, "హలో అమ్మా మంగ్లీ నేను సంపత్ అన్నని" అని అన్నారు. మా ఓకే. భాషలో సంపత్ భియాని అని అన్నారు. హ్మ్. హ్మ్. ఐ థింక్ సంపత్ గారు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే, మంగ్లీ అక్క కాల్ చేసినప్పుడే, "అన్నా నా తప్పు లేదన్నా. నేను చేయలేదన్నా. నాకు దీనికి సంబంధం లేదన్నా" మీరు మాట్లాడాల్సింది కదా! ఇప్పుడు సంపత్ నాయక్ మంగ్లీ అక్కకి తెలీదా అంటే తెలుసు. ఓకే. మంగ్లీ అక్క సంపత్ నాయక్ గారికి కూడా కాల్ చేశారు.
మాట్లాడాల్సింది కదా అనేది అంతే అండి. వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఒక మనకు ఇప్పుడు మీరు ఒక గిరిజన బిడ్డ. అంటే మంగ్లీ అక్క ఒక గిరిజన బిడ్డ. నేను ఒక గిరిజన బిడ్డే. రేపొద్దున ఆ ప్లేస్‌లో నేను గూడా ఉంటానేమో చెప్పలేము. సో, మంగ్లీ అక్కని మేమేం ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు మంగ్లీ అక్క వుడ్ హావ్ స్పోక్ విత్ సంపత్ నాయక్. "అన్నా నా తప్పేం లేదన్నా. నేను కావాలని చేయలేదు. నన్ను ఇలా ఇరికిస్తున్నారు" అని చెప్పింటే ఇంకా బావుండేది కదా! ఎందుకు మీరు ఓకే. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా ఫోన్ ఎందుకు కట్ చేశారు అని. కాల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేశారా ఇప్పటి వరకు? ఎందుకంటే ఇప్పుడు మీరు మీడియా ముందు తనతో కాల్ చేయలేదు. మాట్లాడారని తెలిసిన తర్వాత మీకు ఎటువంటి మెసేజ్ గాని, కాల్ గాని ఏం ఆ! చేయలేదా? ఏమో మరి ఏదో మెసేజ్ అయితే చేసి డిలీట్ చేసేసారు. తర్వాత కాల్ అయితే నాకు ఓకే. చేయలేదు. ఓకే. అసలు మెసేజ్ ఎందుకు పెట్టి డిలీట్ చేశారు. అహా! కానీ ఎందుకు అక్కడున్నప్పుడే ఎందుకు చేశారో నాకస్సలు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఆహ్, అసలు ఫస్ట్ థింగ్ నిన్నటి వరకు కూడా నాకు అక్క చెల్లదు. ఎప్పుడో 25థ్ మార్చ్ మేము రోజు అంటే చేశారు. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు కూడా నాకు తెలీదు తెలీదు అంటుంటే ఎందుకురా అన్ని సార్లు తెలీదు తెలీదు అంటున్నావు అని కూడా అనడం జరిగింది. సో ఎమ్మెల్యేకి అహా! సంబంధించి ఎవరో లేదక్క. పొలిటికల్ లీడర్ కూడా. ఓకే. యాహ్! నేను ఏమన్నానంటే, "ఓకే అక్క, ఓకే అక్క" అనన్నాను. "నాకు తెలియదక్క, తెలియదక్క" అనన్నాను. "ఎందుకురా అన్ని సార్లు తెలియదు, తెలియదు అని అంటున్నావు. అహా! అక్క అని గూడా అనట్లేదేంటి" అని అన్నారు. మీరందరూ విన్నారు నేను అక్క అనే అంటున్నాను. నాకు నిజంగానే తెలియదండి. అసలు మీరు కావాలంటే బట్ అంటే అదెవరో అంటే మంగ్లీ మీతో మాట్లాడిన విధానం చూస్తే మీరు కొంచెం క్లోజ్ గానే ఫ్రెండ్స్ లానే అనిపిస్తా ఉంది కదా. బేసికల్‌గా మంగ్లీ అక్క నాతో అనే కాదండి. ఇప్పుడు కొత్త వాళ్ళు నా కమ్యూనిటీ వాళ్ళు ఎవరు ఫోను చేసినా తను అలానే రెస్పాండ్ అవుతారు. తను అలానే ఓకే. మాట్లాడతారు. ఎందుకంటే నేను మంగ్లీ గారికి ఇదివరకు ఒక 2, 3 సార్లు నార్మల్‌గా నేను క్యాజువల్‌గా తనతో మాట్లాడిన విషయం నార్మలే. ఎందుకంటే నేను 25థ్ మార్చ్ రోజు గూడా నేను అడిగి కనుక్కున్నా. "అక్క ఏంటి? ఏం జరిగింది? ఏంటి?" అంటే, "లేదురా నేను ఒక సెలబ్రిటీని. నేను బయటికి రాలేను. బయటకొచ్చి నేను మాట్లాడలేను" అని మంగ్లీ అక్క చెప్పారు. నేను ఇప్పుడు గూడా మంగ్లీ అక్కని ఏమంటున్నా అంటే, నేను మంగ్లీ అక్కకొకటే చెప్తున్నాను. మీరు బాధితుల దగ్గరకొచ్చి మాట్లాడండి. వాళ్ళు కూడా మన గిరిజనులే. 80% పీపుల్ గిరిజనులే. మీరు రమావత్ మధు అంటే నాకెవరో తెలియదు, ఎవరో తెలియదు. నా తమ్ముడికి తెలుసేమో, నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో అని మీరే అంటున్నారు. మీరే అనని మీరే రీసెంట్‌లీ అక్క బర్త్‌డే అప్పుడు కూడా ఇప్పుడు మీరిందాక అడిగారన్నా, నీకు నిజంగా మంగ్లీ తెలీదా అని చెప్పి, మీరు ఫ్రెండ్స్ లాగా ఉన్నారని చెప్పి. తెలిసుంటే మంగ్లీ అక్క నన్ను కూడా ఆమె బర్త్‌డే పార్టీకి ఇన్వైట్ చేసేవాళ్ళు కదా! రీసెంట్‌లీగానే ఆమె బర్త్‌డే పార్టీ అయింది. రైట్. ఈ తిరుమలేష్ ఎవరు మరి? తిరు నాకు తిరుమలేష్ అంటే ఫస్ట్ నిజంగా ఎవరో తెలీదు. సో, నేను ఈ మొత్తం ప్రెస్ మీట్ అయిపోయాక నాకొక కాలొచ్చింది ఒక నంబర్ నుంచి. నేను ఫోన్ ఎత్తితే అన్నారు, "నా పేరు తిరుమలేష్. నేను సో అండ్ సో సమ్ యూత్ కాంగ్రెస్ గద్వాల్ నుంచి" అని చెప్పారన్న నాకంతే. ఓకే. నేనన్నాను, "అవునా అన్న? ఓకే. ఓకే." అంటే మంగ్లీ గారు నేనెవరో తెలీదని చెప్తున్నారు. మంగ్లీ గారని నాకెవరో తెలుసు. మంగ్లీ గారితో నేను మాట్లాడడం కూడా జరిగింది. నేనే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులు నన్నొచ్చి కన్సల్ట్ అవుతే నేనే ఆ బాధితులకు న్యాయం చేసేద్దామని చెప్పి సుబ్బు గారి దగ్గర తీసుకొనెళ్ళాను. నేనే అనంటే నేను చెప్పాను, "ఓకే. చాలా మంచి పని చేశారు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మీరు వాళ్ళతో పాటు ఉండండన్నా" అని చెప్పానంతే. ఓకే. రైట్. సో అయితే యాహ్! ఇప్పుడు ఆ తిరుమలేష్ మొత్తం చేశాడు. ఈ తిరుమలేష్ వల్లే మొత్తం ఇదంతా జరిగింది అని చెప్పేసి మంగ్లీ చెప్పారైతే. ఆ! అదే అక్కడ చెప్పాలనుకున్నారు. మీరు అందులో కూడా విన్నారు కదన్నా! దట్స్ ఫస్ట్ యెస్. టైమ్ ఐ యెస్. హర్డ్. అండ్ మోర్ ఓవర్ నాకు తిరుమలేష్ తెలీదు, ఇంకొకరు తెలీదు, ఇంకొకరు తెలియదన్న. బికాజ్ మనకెందుకు చెప్పండి వాళ్ళ గురించి. ఐ యామ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ యాస్ ఆఫ్ నౌ. సో, నేనిప్పుడు కూడా బయటికి రావడానికి ఐ హావ్ ఎ ఫ్యామిలీ. నాకొక ఫ్యామిలీ ఉంటది. నా పేరెంట్స్ కూడా ఎందుకు ఒక ఆడపిల్ల కదా అని అంటారు. బట్ స్టిల్ నేను నా తండ్రి లాంటి వాళ్ళే చాలా మంది అక్కడ ఉండే తండ్రులు వాళ్ళ కూతుర్లకి పెళ్లి చేయాలని డబ్బులు దాచుకునే వాళ్ళు. వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసి నష్టపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోయారంట. సో, ఆ ఓకే. బాధని నేను చూడలేక బయటకొచ్చి మాట్లాడడం జరిగింది గానీ, నాకు ఎవరి మీద ఎటువంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు. నేను ఎవరి గురించి కూడా ఏం మాట్లాడాలనుకోవట్లేదు. మీరు నమ్ముతున్నారా మంగ్లీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. మంగ్లీకి తెలిసే ఇదంతా జరిగింది అని? నేను ఒకటి చెప్తాను అన్న. నేను మంగ్లీ అక్క ఇన్వాల్వ్ అయింది అని నేను ఎక్కడ గూడా చెప్పలేదు. ఏ ఓకే. ప్రెస్ మీట్‌లో కూడా చెప్పలేదు. ఏ మీడియాకి కూడా చెప్పలేదు. నేను ఇప్పటికి కూడా ఒకటే ఏం చెప్తున్నానంటే, మంగ్లీ గారు ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది మన పోలీస్ లా అండ్ ఆర్డర్ డిసైడ్ చేస్తది. జ్యుడిషియరీ అనేది డిసైడ్ చేస్తది. ఐయామ్ నాట్ హియర్ టు డిసైడ్ ఎనీథింగ్. నేను సిర్ఫ్ और సిర్ఫ్ ఏమంటున్నానంటే, అక్క పేరు వాడుకొని వేరే వాళ్ళు చాలా మంది ఇలాంటి అమాయకమైన వాళ్ళు నష్టపోయారు. సో, వాళ్ళకి న్యాయం చేయడానికి నువ్వు వాళ్ళ పక్షాన నిలబడు అని అడుగుతున్నా నేను. ఓకే. అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంతసేపు మీరు అడ్వొకేట్ మీద పడేడుస్తున్నారు. ఆ సుబ్బారావు అని చెప్పి ఎవరో సుబ్బు అని చెప్పి అది చేశాడు, ఇది చేశాడని ఆయన గురించి ఇంతగానం మాట్లాడుతున్నారు. ఆయన మీద కేటాయించే టైం బాధితుల మీద కేటాయించుంటే, ఈరోజు గిరిజన బాధితులు నేను గుండెకి హత్తుకునేవాళ్ళు గదా! అని అంటున్నానంతే. ఓకే. సంపత్ నాయక్ మంగ్లీకి అగెనిస్ట్‌గా కంప్లెయింట్ చేశారు. మూవీస్ నుంచి బ్యాన్ చేయాలి అని చెప్పి అసోసియేషన్‌లో కంప్లెయింట్ చేశారనేది మీకు తెలుసా? తెలుసండి. తెలుసు. ఓకే. సో మరి ఇప్పుడు మంగ్లీకి అగెనిస్ట్ గానే మీరు
ప్రెస్ మీట్ లో మాట్లాడదామని సంపత్ నాయక్ తో కలిసి వచ్చారా? అంటే లేదండి. తను నేను తన లేదు బాధితుల లేదు. తరపున అసలు మాట్లాడట్లేదు అని చెప్పేసి మీకేమైనా కోపంతో బాధితుల వైపు నిలబడాలి అని నేను చెప్పేసి. సిర్ఫ్ और ఉమ్, सिर्फ నాకు నేను వేరు, సంపత్ నాయక్ వేరు. సంపత్ నాయక్ గారు మూవీ అసోసియేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి రీజన్ కూడా నేను చెప్తాను. రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్‌లో అక్క అన్నారు, "నాకు టైం కుదరలేదు కాబట్టి నేను దీని మీద ఫోకస్ చేయలేదు. అందుకే ఒక 2, 3 వారాల తర్వాత బయటకొచ్చి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది" అన్నారు. ఆయన దీని మీద కంప్లెయింట్ తీసుకోమని ఎందుకన్నారంటే, "నీకు టైం లేదు గదా! ఓకే. నీకొక వారం రోజులు, నీకు కొన్ని రోజులు ఇందులో టెంపరరీ, నువ్వు టెంపరరీగా దీని నుంచి మూవీస్ నుంచి దూరం ఉంటే నువ్వు టైం తీసుకొని, నీ టైం కేటాయించుకొని వీళ్ళకి న్యాయం చేస్తావేమో" అని చెప్పేసన్నారు. అండ్ ద సెకండ్ థింగ్, నన్ను అక్కడికి సంపత్ నాయక్ అనే పర్సన్ పిలవలేదు. నేను సిర్ఫ్ మీడియా వాళ్ళు అంటే మీడియా వాళ్ళు నార్మల్‌గా రిక్వెస్ట్ చేస్తారు గదా! ప్రత్యూష ఒక గిరిజన బిడ్డవి నువ్వు గూడా, మీరు కూడా ఓకే. మాట్లాడండి అని. నేను ఇన్ థాట్ పర్స్పెక్టివ్ అక్కడికెళ్ళాను. అండ్ నేను బాధితుల తరపుననే వెళ్ళాను. నేను ఒకటే చెప్తా, ఇప్పుడు కూడా ఒకటేనండి. అక్కడ ఎవరైతే నష్టపోయారో, ఆ నష్టపోయిన బాధితుల తరపునే నేను నిల్చున్నాను. ఇప్పుడు గూడా వాళ్ళ తరపునే నిల్చుంటాను నేను. ఓకే. రైట్. హా! సో మళ్ళీ మీకు కాల్ అయితే రాలేదు మంగ్లీ నుంచి, జస్ట్ మెసేజ్ ఏదో పెట్టి డిలీట్ లేదండి. చేశారా? నాకైతే యాహ్! కానీ నాకైతే కాల్ రాలేదు. ఇంక వస్తదని గూడా నేను అనుకోవట్లేదు అక్క దగ్గర నుంచి. ఎందుకంటే ఇట్స్ ఆల్ హ్యాపెండ్ అన్‌నోయింగ్‌లీ అండి. మీరేమైనా వాంటెడ్‌లీ చేసింది మీరు కాదు. మీరేమైనా మంగ్లీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారా ఈ మీడియా ప్రెస్ మీట్ లో మీరు ఫోన్ కాల్ మాట్లాడిన దాని గురించి? ఎక్స్‌ప్లనేషన్ ఏముంటది అండి. ఇప్పుడు ఉమ్. మంగ్లీ అక్క చేసి ఏమడిగారు, "నీకు స్వాన్సో పర్సన్ తెలుసా?" అని అడిగారు. అక్కడ అందరూ విన్నదే. కాకపోతే నేను అక్కకి ఏం చెప్తున్నానంటే, "అక్క, ఈ దాగుడు మూతల ఆటలు బంద్ చేయండి. మీకాయన నిజంగా తెలుసా? తెలవదా? అనేది పక్కన పెడితే, మీరేమో నాకాయన తెలియదు అనే నంబరు, ఆయన నీకు తెలుసా? అని నాకు తెలియదు అని మీరు ఫోను చేస్తున్నారు. ఆయన్నేమో ఫోను చేసి ఏం చెప్తాడంటే, నేనే బాధితుల్ని తీసుకొని పోయినాను. నేను ఆల్రెడీ మంగ్లీతో మాట్లాడినాను. నాకు మంగ్లీ అంటే ఎవరో తెలుసు" అని ఆయన చెప్తున్నాడు. నేను ఇద్దరిలో ఎవరిని నమ్మాలి చెప్పండి? మీకు కాల్ చేసి మీరే చెప్పారు చెప్పండి, ఎవరిని తిరుమలేష్. నమ్మాలి? హ్మ్. తిరుమలేష్ మీకు కాల్ చేశారు. నాకు కాల్ చేశారు ఆయన. మీ నంబర్ ఎక్కడి ఎలా నుంచి నా ఉంది? నంబర్ తీసుకున్నారో తిరుమలేష్కి తెలీదు. మీరు ఎలా తెలుసు? ఐ తిరుమలేష్కి డోంట్ నో. మీరు ఎలా ఐ తెలుసు? డోంట్ నో ఫ్రమ్ వేర్. ఐ డోంట్ నో మీ ఫ్రమ్ వేర్ హి కాంటాక్ట్ ఎలా ఫౌండ్ మై వచ్చింది? నంబర్. మేబీ ఐ డోంట్ నో అండి. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ హి ఫౌండ్ మై నంబర్. మేబీ ఉమ్. సమ్, నాకు తెలిసి మీడియా వాళ్ళ దగ్గర నుంచో, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్ దగ్గర నుంచో ఎక్కడో తీసుకొని ఉంటారు. ఐ రియల్లీ డోంట్ నో ఫ్రమ్ వేర్ హి గాట్ మై నంబర్. కాకపోతే ద ఓకే. మూమెంట్ హి కాల్డ్ మీ, దెన్ ఐ టోల్డ్ ఓకేనా, నైస్ జాబ్. బాధితులకు రక్షణగా అండగా ఉంటున్నారు కదా, ఉండండి. మంచిదే, బాధితులకు న్యాయం జరుగుతది, మంచిదే అని చెప్పాను. నేను ఏదేదో మాట్లాడా అంటే, లైక్ ప్రెస్ మీట్ పెడితే మంచిగుంటది. ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నాను, అది ఇది అంటే, మీరు పెట్టండి అను. ఇఫ్ పాసిబుల్ ఐల్ జాయిన్ అని చెప్పాను. ఓకే. అయితే ఇప్పుడు కూడా ఈ తిరుమలేష్ కి మంగ్లీకి అసలు ఏంటి, అసలు వాళ్ళిద్దరికి కాంటాక్ట్ ఎట్లా అనేది ఏమైనా ఐడియా ఉందా మీకు? ఆ! సో, యాక్చువల్‌గా చెప్పాలంటే, ఆహ్, నా నేనక్కడికి వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళేంటంటే, ఒక చాలా మంది దేవరకొండ వాళ్ళు చాలా కొంతమందున్నారు. నల్గొండ వాళ్ళు కొంతమందున్నారు. ఒకరు 30,00,000, ఒకరు 10,00,000, ఒకరు 50,00,000, ఒకరు 40,00,000 ఇచ్చామని చెప్పేసి మాట్లాడారు. ఈవెన్ నా తర్వాత మాట్లాడిన ఇంకా వేరే నా ఫ్రెండ్స్ కూడా నాకు ఫోను చేసి చెప్పారనమాట. అవును, సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ థిస్ అని చెప్పారు. బట్ ఓకే. చాలా చాలా వరకు చాలా ప్రూఫ్స్ అయితే అన్నీ చాలా వరకు ఉన్నాయండి. మరి ఇందులో రమావత్ మధు వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ అయ్యున్నారు అని చెప్పి నేనైతే విన్నది. అండ్ ఇట్స్ ఇట్స్ ట్రూ. ఇప్పుడు బాధితులు అబద్ధం చెప్పరు గదండీ! గిరిజన ఓకే. బాధితులకు మంగ్లీ అబద్ధమే మంగ్లీ ఫస్ట్ బ్రదర్ ఉన్నారని తెలిసిందండి. చెప్పారా? మంగ్లీ బ్రదర్ శివ కూడా ఉన్నారని చెప్పారా? నేను బాధితులతోటి మంగ్లీ బ్రదర్ గురించి మాట్లాడలేదు. నేను జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే చెప్తున్నాను. ఐయామ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ రమావత్ మధు. నేను మంగ్లీ బ్రదర్ గురించి గాని, మంగ్లీ గారి గురించి నేను ఒకటే చెప్తాను. నేను మంగ్లీ గారిని గూడా ఈరోజు అదే చెప్తున్నాను. మీరొక గిరిజన ఆడబిడ్డ. మీరు ప్రూవ్ చేసుకోండి. నేను తప్పు చేయలేదని మీరు ప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఆహ్, ఎలా ఉందంటే, బాధితులు ఏమంటారంటే, మేము మంగ్లీ వాళ్ళ ఇంటికెళ్ళాము. మేము వాళ్ళ ఇంటి బయట నిల్చున్నాము. అలా అని చాలా చాలా చెప్తూ ఉంటారండి. మీరు ప్రూవ్ చేసుకోండి. మంచిదే కదా! ఇప్పటి వరకు గూడా సీబీఐ కేసెస్ కానీ, ఈడీ కేసెస్ కానీ, ఎన్ని కేసెస్ ఉన్నా గూడా, ఈవెన్ సుప్రీం కోర్టే మనకేం చేసింది, కన్ఫర్మ్ చేసిందంటే, దేర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ కన్విక్షన్ బై ఈడీ అండ్ సీబీఐ. ఇది కన్ఫర్మ్ చేసింది సుప్రీం కోర్టే. సో, మీ మీదొచ్చిన జస్ట్ అలిగేషన్ మాత్రమే. దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత ఎంతకైనా ఉంది అనేది నేను చెప్తున్నాను. ఓకే. రైట్, యాహ్! రైట్. రైట్ అండి. సో ఎనీవేస్, ఎందుకంటే చాలా మంది వాళ్ళు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు అన్నీ కూడా నమ్మి నమ్మకంతో వీళ్ళ దగ్గర పెట్టారు. సో వీళ్ళు ఒక్కొక్కళ్ళ పేరు ఒక్కొక్కళ్ళు చెప్తూ వాళ్ళకి న్యాయం జరిగేలాగా అయితే వీళ్ళెవరు కూడా మాట్లాడట్లేదు. సో ఒక్క విషయం కూడా బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళంతా కూడా వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తూ కూడా మొత్తం డైవర్ట్ చేస్తూ వస్తున్నారు. సో మీరు ఇలాగే స్టాండర్డ్ గా ఉంటారా? స్టాండ్ తీసుకుని బాధితుల చాలా వైపు మాట్లాడతారా?
ఆఫ్‌కోర్స్ అండి. నేను ఈరోజు ఉమ్. నేను ఇప్పుడు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి మీటింగ్‌కి నేను ఎళ్ళలేనేమోనండి. కానీ నా గిరిజన నాయకులు ఇప్పుడు నేను ఒక గిరిజన ఆడబిడ్డ. నాకు ఎటువంటి సెక్యూరిటీ అనేది లేదండి. రేపు పొద్దున నాకేమైతదో కూడా తెలీదు దీనివల్ల ఇలా మాట్లాడినందుకు. సో, ఓకే. నేను నా గిరిజన నాయకుల్ని కూడా ఏం రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే, ఐయామ్ రిక్వెస్టింగ్ దెమ్ అండి. మీరు ముందుకొచ్చి బాధితులకు న్యాయం జరిగేలాగా చెయ్యండి. ఇప్పుడు నేను ఆడబిడ్డ నేను ఎంతకని అండి ఒక్కదాన్ని సింగిల్ హ్యాండెడ్‌గా. సో, ఐయామ్ రిక్వెస్టింగ్ ఇప్పుడు వాళ్ళు గూడా మన బిడ్డలే. వాళ్ళు కూడా మనలాంటి సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కదా! సో, వాళ్ళకి న్యాయం చేయండి. ఎంతసేపు మీరు మంగ్లీ గారి పర్స్‌పెక్టివ్ నుంచి చూస్తున్నారా ఆమె సెలబ్రిటీ అని. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు కదా మనకు కావాల్సింది. సో, అది అండి. సో ఎనీవేస్, బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం. సో మీరు కూడా మీ వైపు నుంచి మీ వాయిస్ వినిపించండి. సో వాళ్ళు ఏం చెప్తున్నా మీరు మళ్ళీ ముందుకొచ్చి మాట్లాడుతూ ఉండండి. వాళ్ళకి ఏదేమైనా న్యాయం జరిగేలా చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.